క్లస్టర్ బీన్స్. ఓకే, సో ఇక్కడ ఈయనైతే మనం కొత్తూరు చంద్రగారి పొలంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు అయితే. సో ఈయన వచ్చేసి క్లస్టర్ బీన్స్ అనేవి నాటుకోవడం జరిగింది. సో ఏ కంపెనీ నాటుకున్నారు సార్? డిఎఫ్ అనంత్. ఓకే, డిఎఫ్ అనంత్. ఓకే, డుఫ్లోరా సీడ్స్ వాళ్ళవి అనంత్ అనే వెరైటీని అయితే ఈయన వేసుకోవడం అయితే జరిగింది. సో ఈయన మీకు దిగుబడి వచ్చేసి ఏ విధంగా ఉంది? ఒక ఎకరాకు వచ్చేసి అది ఎంత పంట అనేది ఎన్ని కోతలు వస్తుంది? దోమకి అలా ఇలాంటి వాటికన్నా తట్టుకుంటుందా? తట్టుకుంటుంది. ఎకరాకు వచ్చేసి మామూలుగా పంట బాగా వస్తే 5-6 కోతలు. సార్ కొంచెం ఇటు తిరిగాను సార్, కొంచెం అక్కడ వీడియో అనేది తీస్తారు, కొంచెం ఇటు రండి, పర్లేదు ఇటు వచ్చేసాను. మీరు 5-6 కోతల నుంచి 8 కటింగ్ వరకు వస్తుంది. ఓకే, 5 కోతల నుంచి 8 కోతల వరకు, అంటే మెయింటెనెన్స్ అని బట్టి, అంటే మినిమం అయితే 5 కోతలు, మనం బాగా చూసుకుంటే కానీ 8 నుంచి 10 కోతలు కూడా వస్తుందా? 10 కోతల వరకు. ఓకే, 5 నుంచి 10 కోతలు, బాగా మెయింటెనెన్స్ బాగా చూసుకుంటే 10 కోతలు. ఓకే, నార్మల్గా అయితే కానీ 5 కోతల నుంచి 8 కోతల వరకు వస్తుంది. సో ఇదే ఈ వెరైటీ గురించి అయితే ఇది. ఇంకా దాని లక్షణాలు ఇంకా ఏమున్నాయి సార్? దాని లక్షణాలు ఏం బాగున్నాయి. పంట అయితే మాత్రం బాగా పండుతుంది. పంట బాగా పండుతుంది. ఓకే, ఈ ఆ కాయ దబ్బు కానీ బాగొస్తుంది, లేకపోతే రంగు కానీ బాగొస్తుంది. తొందరగా విత్తనాలు ఏమైనా కనపడతాయా? లేదు, అట్లా 12 రోజులు 10 నుంచి 12 రోజుల వరకు తెంపు ఏం కాదు. 10 నుంచి 12 రోజుల వరకు తెంపు ఏమో. మార్కెట్ లో డిమాండ్ బాగుందా? బాగుంది, రేట్లు మంచి రేట్లు పోతున్నాయి. ఓకే, రేట్లు అయితే మంచిగా పోతున్నాయి అంటున్నారు. మేము ఇప్పుడు మీరు ఈ డుఫ్లోరా అనంత్ అనే వెరైటీని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? 5 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇదే వెరైటీ వేసుకుంటున్నారు. ఓకే, వేసిన ప్రతిసారి ఎంత పొలం నాటుకుంటున్నారు మీరు? మేము వేసినప్పుడల్లా ఈ తోట కింద అయితే ఎకరా, బయలుపొలం అయితే 1.5-2 ఎకరాల వరకు వేస్తాం. బయలుపొలం మరి. ఓకే, బయలుపొలం వచ్చేసి 2 ఎకరాల వరకు, ఇది వచ్చేసి 1 ఎకరన్నర. ఓకే, ఈయనైతే ప్రతి సంవత్సరం వచ్చేసి దాదాపు 3.5 నుంచి 4 ఎకరాలు అయితే ఈయన పెట్టడం జరుగుతుంది. డుఫ్లోరా అనంత్ అనేది మంచి వెరైటీ అనే రైతు మాటలోనే ఉన్నాము కాబట్టి ఈ వెరైటీని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈయన వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకోవడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్. సో సార్ మీకు ఎన్ని ఇంచులు పడుతుంది బోర్ అనేది? అంటే బోర్వెల్ ఉంది కదా, అది ఎన్ని ఇంచులు పడుతుంది? 1.5 ఇంచు పడుతుంది. 1.5 ఇంచు. ఎన్ని ఎకరాలు తడుపుతున్నారు సార్? 3 ఎకరాలు డ్రిప్ కింద 3 ఎకరాలు. ఓకే, ఇందాకే చెప్పాము కదా, ఇందాక స్ప్రింక్లర్ గురించి చెప్పాము, అలాగే డ్రిప్ గురించి కూడా చెప్పాను కదా. సో డ్రిప్ గురించి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో డ్రిప్ ఏదైతే చెప్పామో నీటిని అనేది చాలా పొదుపు చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి డ్రాప్ బై డ్రాప్ పడుతూనే ఉంటుంది అనమాట. డ్రిప్ అనేది ఈ విధంగా డ్రిప్ ఉపయోగించుకుంటే మనకి నీటిని చాలా వరకు పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ అలాగే స్ప్రింక్లర్లు అనే వాటిని వాడుకోవాలా. సో ఇంకోటి కూడా ఏం చెప్పానంటే, ఈ ఉల్లిగడ్డ కానీ లేదా వేరుశనగ అయితే కానీ ఇలాంటి వాటికైతే స్ప్రింక్లర్స్ అలాగే క్లస్టర్ బీన్స్ కూడా సరిపోతుంది స్ప్రింక్లర్స్ అనేవి. ఓకే, ఇతర పంటలు కాటన్ కానీ ఇలాంటి మిగతా వేరే పంటలకైతే కానీ మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ పెట్టుకున్న డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి ఇతను ఇదే ఉపయోగిస్తున్నాడు. మనకి క్లస్టర్ బీన్స్ కూడా స్ప్రింక్లర్ అనేవి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆనియన్కి అయితేనేమి ఇలాంటి పంటలన్నిటికీ స్ప్రింక్లర్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. అలాగే డెలికోస్ చిక్కుడుకు కూడా ఈ స్ప్రింక్లర్లు అనేవి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే నీటిని అంత ఎక్కువగా ఆదా చేయొచ్చు. కాబట్టి నేను కూడా చెప్పాడు. సో డుఫ్లోరా అనంత్ని అందరూ వాడుకోండి. సో ఒకసారి సార్ ఇట్లా రండి, ఒక్కసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సార్. హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్, హెచ్ఆర్ సబ్స్క్రైబ్. ఓకే, సమాప్తం. ధన్యవాదాలు సార్.